బండి సరోజ్ కుమార్ హీరోగా వచ్చిన చిత్రం 'పరాక్రమం'. ఈ సినిమా రివ్యూ విషయానికొస్తే, బండి సరోజ్ కుమార్ అంతకుముందు యూట్యూబ్‌లో సినిమాలు తీశారు. దానికంటే ముందు 2 తమిళ్ సినిమాలు కూడా తీశారు. స్ ఇంకొక సినిమా తెలుగులో కూడా తీశారు. అవేమీ పెద్దగా గుర్తింపు రానప్పటికీ యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన 'మాంగళ్యం', 'నిర్బంధం' సినిమాలతో చాలా హైప్ తెచ్చుకున్నారు. సో, ఈసారి డైరెక్ట్‌గా మెయిన్ స్ట్రీమ్ సినిమా థియేటర్‌కి తీస్తాను బూతులు లేకుండా అన్నారు. అందుకే సినిమాలో బూతులు లేకుండా ఒక సినిమా తీశారు. అయితే బండి సరోజ్ కుమార్ యొక్క స్ట్రెంతే రియలిస్టిక్ సినిమా. కానీ ఇందులో కమర్షియల్ సినిమా తీయడానికి లేక ట్రై చేశారు. హీరో ఎలివేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ తనే హీరో, తనే యాక్టర్, తనే రైటర్, తనే డైరెక్టర్ చేయడం బండికి చాలా ఇష్టం. సో, ఇందులో హీరోగా తనే చేశాడు. తనకి ఆ ఎలివేషన్ అవసరమా లేదా తనకే తెలియాలి. బట్ ఓకే. బానే ఉంది సినిమా. కాపోతే ఫస్ట్ హాఫ్ అంతా ప్రస్తుతానికి, గతానికి మధ్య ఏదో సినిమాలో ఉన్న మెట్రో ట్రైన్‌లా తిరిగింది. సెకండ్ హాఫ్ కూడా ఒక నాటిక చుట్టూ తిరుగుతా ఉంటది. నాటకాలు అనే కాన్సెప్ట్ ఇప్పటికే చాలా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుంటే, ఇప్పుడు తను నాటకాలేస్తా అన్నట్టు చూపిచ్చాడు. అండ్ తన రియలిస్టిక్ సినిమాలు ఇష్టపడే వారికి కొంత ఎంగేజింగ్‌గా ఉండొచ్చు కానీ, ఆ రియలిజమే కొంత మిస్ అయింది. కమర్షియల్‌గా ఎలివేషన్‌లు అవి ఇవి రియలిస్టిక్ అండ్ కమర్షియల్ సినిమాని కలిపి కొడితే 'పరాక్రమం' అవుద్ది అనుకున్నాడు. కానీ ఆ మిక్సింగ్ సరిగ్గా జరగలేదు. సో, బోరింగ్‌గా ఉంది. థియేటర్‌లో చాలామంది చూడలేదు. థియేటర్‌లో అలా వచ్చి ఇలా ఎళ్ళిపోయింది. బట్ ఇప్పుడు 'ఆహా' ఓటీటీలో ఉంది. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. బట్ అంత ఎంగేజింగ్ కాన్సెప్ట్ అయితే ఏం లేదు. వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా తనే చేశాడు. చిన్న సస్పెన్స్ ఒకటి ఉంచాడు. అది కూడా ఈజీగా గెస్ చేయొచ్చు. దాన్ని తర్వాతొచ్చే సినిమా కూడా అంత ఎంగేజింగ్‌గా అయితే లేదు. 2 అవర్స్ సినిమా చూడాలి అనుకుంటే 'ఆహాలో' ఉంది చూడండి. మిస్ కొట్టాలనుకుంటే మిస్ కొట్టొచ్చు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు.